వారు చాలా కాలం కిందట ఎప్పుడో 40 ఏళ్ళ కింద సంగతి అది. ఇంకా చాలా కాలం కిందట కంచిలో వారి గదిలో వారు కూర్చున్న చోట ఆ పక్కనే ఉండేది హయగ్రీవ విగ్రహం ఉండేది. చాలా కాలం ఉండేది వారి దగ్గర. అదే తీసుకెళ్ళి యూనివర్సిటీలో పెట్టించారు. ఆ యూనివర్సిటీలో అందరికీ చదువు రావాలని. ఎందుకంటే హయగ్రీవ స్వామి విద్యలన్నిటికీ కూడా మూల ఆధారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం. సమస్త విద్యలకి ఆయన ఆధారం. అందుకని అన్ని రకాలు ఏ శాస్త్రం చదువుకున్నా ఏ పాఠం చదువుకున్నా హయగ్రీవుల వారిని చదువుకోవాలి. సమస్త విద్యలు ఆయన హయగ్రీవ రూపంలో బ్రహ్మగారికి చెప్పారట. ఇందాక అనుకున్నాం సంస్కృతంలో ప్రతి పాటికి కూడా వెర్బల్ మీనింగ్ ఉంటుంది. హయ అంటే జ్ఞానం అని అర్థం. హయ అంటే జ్ఞానము అని అర్థం. మామూలుగా ఏదో గురానికి వాడుతున్నాం. అంటే హయాసుడు అంటే జ్ఞానముఖుడు అని అర్థం. జ్ఞానస్వరూపుడు అని. హయాసుడు అంటే జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడే బ్రహ్మగారికి విద్యలనే చెప్పాడు. నిర్మల స్ఫటికాకృత్యం. స్ఫటికం దాకా మెరుస్తూ ఉంటాడు. ఆధారము జ్ఞానానందమయుడు. జ్ఞానము ఆనందము అవి తప్పితే వాడి దగ్గర ఇంకోటి ఏం లేదు. మరి పరమాచార్యులు మనకు కనిపించేదంతా అదే జ్ఞానానంద స్వరూపం. సమస్త విద్యలకి వారే ఆధారం. అవన్నీ కనిపిస్తున్నాయనేగా. జ్ఞానప్రభా స్ఫటిక నిర్మలక అంతికాంతం ఆనందరూపం అఖిలాదివచో నిదానం. ఆదివాక్కులు అంటే వేదవాక్కులు. వాటన్నిటికీ కూడా వేరే ఆధారం. శ్రీచంద్రశేఖర తయాపి అజతుల్య శిష్యం. ఆ హయాసుల వారికి, ఆ హయగ్రీవుల వారికి శిష్యుడు ఎవరు అంటే బ్రహ్మగారు. ఇప్పుడు ఆ వారికి పరమాచార్య రూపంలో కూర్చుంటే బ్రహ్మగారంత గొప్ప శిష్యులు ఉన్నారు వారికి. చాలా గౌరవనీయులైనటువంటి మనం ఎవరినైనా చాలా అత్యంత గౌరవనీయులంటే బ్రహ్మగారంత గొప్పవాడు కాదు. ఆ బ్రహ్మగారంత గొప్ప శిష్యులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మా నాన్నగారు కూడా పరమాచార్య వారి శిష్యులే. మా నాన్నగారి గురించి అందరూ అంత గొప్పగానే చెప్తుంటారు. అందుకని ఇప్పుడు చంద్రశేఖర ఈ పరమాచార్యుల వారి రూపంలో కూర్చున్నప్పటికీ కూడా ఆయన బ్రహ్మగారంత శిష్యులు ఉండేవారు. ఆయనే హయాసుల వారు. జయేంద్ర స్వామి వారు యూనివర్సిటీ పెట్టించి, సరస్వతి స్థానంలో యూనివర్సిటీ పెట్టించి ఈ హయగ్రీవ విగ్రహాన్ని ఎదుర్కొండా పెట్టి ఎప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులంతా కూడా దాని పక్క నుంచి వెళ్ళాలి. స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ ఆ ఏర్పాటు చేశారు ఆయన. అది ఇప్పుడు ఏమవుతుందంటే లోకంలో ఈ కార్యక్రమంలో ఏమైందంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ క్రిస్టియన్స్ అట్లాగే నాస్తికులు వీడు చేస్తున్నారు. మన పిల్లలంతా దాంట్లో చేరి వాడి ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకని సాధ్యమైనంత వరకు మన ధార్మిక సంస్థలు వేదపాఠాల సంగతి ఏమిటి ఎరువు ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. అందుకే మన వాళ్ళని ఆకట్టుకొని మన దగ్గర పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనమే స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ పెట్టించాలి. ఒక్కసారి అవన్నీ తీసేసి ప్రత్యేకంగా తీసుకురావడానికి ఎప్పటి టైం లేదు. ఆ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ తీసేయచ్చు. ఒక్కసారి భూకంపం వస్తే కాలేజీలన్నీ పడిపోవచ్చు. అది కాదు ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ కాలేజెస్ పెట్టాలి. అందుకని జయేంద్ర స్వామిరావు చివరికి ఆడపిల్లలు కూడా స్కూల్ మొదలుపెట్టారు. అది అవన్నీ అవసరం. ఆ తర్వాత హయాసుడు అంటే మామూలుగా చూడటం ఎక్కడైనా బొమ్మలు చూస్తూ ఉంటాం మనం. హయగ్రీవుల వారని మనిషి వెళ్ళే ఉండి గుర్రమహం ఉన్నటువంటి దేవుడు బొమ్మలు చూస్తూ ఉంటాం హయగ్రీవుల వారని. ఆ వరుసలో మనకి హయగ్రీవుడు అంటే గుర్రమేటి సింహమహం కూడా ఆయనకి ఉంది. గుర్రం సౌమ్యమైన జంతువు, సింహం క్రూరమైన జంతువు. సింహమహం కూడా ఉందిగా భగవంతుడికి. సింహం ఉందిగా. ప్రాతస్మరామి జగదేక గురుండు సింహం ప్రహ్లాదపాలకైతి ప్రథితోపి లోకే శ్రీచంద్రశేఖర జతీశ్వర రూపతోపి యస్మతృభక్తమనుగచ్చతి సర్వతోవన్ యస్సంస్కృతోపి పరిరక్షతి సర్వభక్తాన్ని. ఈసారి నరసింహస్వామినే స్మరిద్దాం. ఎవరా నరసింహస్వామి గారు? నరసింహస్వామి అంటే ఎవరు అని అందరికీ తెలిసిందే. ప్రహ్లాదుని రచించాడు, ఆ హిరణ్యకృష్ణుడిని లేపేశాడు అని. అది పెద్ద విషయం కాదు. హిరణ్యకృష్ణుడిని లేపడం ఆయనకి పెద్ద విషయం కాదు. మనం ఏకంతో వెళ్ళినంత పని లేదు. అది కాదు విషయం. ప్రహ్లాద పాలకుడని ఆయనకు పెద్ద కీర్తి వచ్చింది. ప్రహ్లాద పాలకుడు అయితే మనకేమిటి? ఆయన తెలుసుకోవాల్సిన అవసరం. మనల్ని రక్షించేవాడు మనకు కావాలి. మరి నరసింహస్వామి వారు మనకి ఎందుకైనా ఉపయోగిస్తారా? నరసింహోపాసన చేస్తున్నాం, నరసింహ జయంతి చేస్తాం, దేవాలయాలు కట్టాము. ఎందుకు ఉపయోగం ఏంటి? ప్రహ్లాదుని రక్షించేవాడికి మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే అది అక్కడే చెప్పారు. నరసింహ సహస్రనామాల చివరిలో నరసింహస్వామి వారి లక్షణం ఏమిటంటే నృసింహేతి
నృసింహేతి స్మరన్నర ఎత్ర ఎత్ర జరేద్భక్తో నృసింహస్తత్ర గచ్చతి. నరసింహ నరసింహ అనుకుంటూ భక్తులు వెళ్ళిపోతే వాడి వెనకాల వాడి తోక పట్టుకుని ఈయన పోతాట. భగవంతుడు వెంట మనం పోకర్లే, ఆయన దేవాలయానికి పోకర్లే, ఆయన తోక పట్టుకుని ఆయన వస్తాట. ఎందుకు? మనం రక్షించడానికి. మన వెంట ఆయన ఎప్పుడూ ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం వెతుక్కోవద్దు. నరసింహస్వామి వెతుక్కోవద్దు, మనని వెతుకుని ఆయన వస్తాట. నృసింహస్త అత్ర గచ్చది ఎత్ర ఎత్ర జరేత్ భక్త. సహస్రనామాల్లో అటు అవునా చక్కగా. అందుకని ఏమిటంటే ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మన అందరినీ రక్షిస్తాడు. అయితే ఏ రూపంలో రక్షిస్తాడు? ఇప్పుడు ఆ సందర్భంలో అయితే నరసింహస్వామి భూకరంగా ఉన్నాడు. ఇప్పుడు అటు అవసరం మనం తలుచుకుంటాం. సౌమ్యమైన రూపాల్లో రావాలి, వచ్చారు. మనం రక్షిస్తాడు. కాబట్టి ప్రహ్లాద బాలకైకి ప్రసిద్ధోపిలోకే ప్రహ్లాద రక్షకుడని అయినప్పటికీ మనందరినీ రక్షించేవాడే. కర్తృభక్తం పరిరక్షతి. సర్వభక్త అందరి భక్తుల్ని రక్షిస్తాడు. సర్వతో వాడి వెంటబడి అన్ని వైపుల నుండి ఉండి వాడిని రక్షిస్తాడు. మనం ఇక్కడ కూర్చొని తలుచుకుంటే నరసింహాన్ని తలుచుకున్నా కాదు, ఆ నరసింహస్వామి వారు రక్షిస్తారు. పరమాచార్యుల వారి రూపంలో ఉండి రక్షిస్తారు. ఏదైనా సౌమ్యమైన రూపంలో ఉండి రక్షిస్తారు. ఇందులో విశేషం ఏంటంటే నృసింహుడు అంటే ఎవరు అని ఇంతకుముందు హయగ్రీవుడు అంటే అర్థం చెప్పుకున్నాం. కేవలం ఏదో గుర్రమని కాదు. ఈ మనకి చెప్పేటువంటి మన శాస్త్రాలు పురాణాలు ఈ వాక్యాలన్నిటి కూడా సంకేతార్థాలు ఉంటాయి. బయట చిన్నపిల్లలకి ఏదో అట్లా కథ చెబుతారు, కానీ అక్కడ గుర్రం అంటే గుర్రం ముఖం అని కాదు, ఇక్కడ సింహం అంటే సింహం ముఖం కాదు. ఏదో లేడీని కుందేల్ని పట్టుకుని ఏదో వెత్తాయితం తిన్నట్టుగా తినే జంతువు అని కాదు. నృసింహ అంటే సింహ శబ్దానికి శ్రేష్ఠుడు అని అర్థం. కవిసింహుడు, వీరసింహుడు, వీరుల్లో శ్రేష్ఠుడు. నృసింహుడు అంటే మనుషుల్లో శ్రేష్ఠుడు, పురుషోత్తముడు అని అర్థం. ప్రపంచంలో పురుషోత్తముడు ఎవరండి అంటే చిన్నప్పుడు కథ చదువుకున్నాను. వాళ్ళు 100 మంది కుర్రాళ్ళు ఏదేదో చేసి ఏదో ఇట్లాంటి చర్చలు చేస్తున్నట్ట. ఒకడు ఏం చేసేటంటే నేనే అందరికంటే గొప్ప కవినన్నట్టు. దాంట్లో ఏం చేశారంటే తక్కిన పిల్లలంతా అంతే ఏదో 7-8 తరగతి చదువుతున్న పిల్లలు, తక్కిన పిల్లలంతా సరేనంటే సరేనన్నట్ట. ఎందుకు అన్నారు అని అంటే కవి అంటే ఎట్లా ఉండాలో వీళ్ళకి తెలిసి కాదు. వాడు కొంచెం అన్నవాడు బలవంతుడు, వాడు నేనే గొప్ప కవినన్నాడు కాబట్టి వాడు గొప్ప కవి కింద ఒప్పుకున్నారు. అట్లాగే నృసింహుడు అంటే మనుషుల్లో ఉత్తముడు. ఎవడు ఉత్తముడు అంటే నేనే ఉత్తముడిని అంటాను. అది కాదు లెక్క. ప్రపంచంలో అందరికంటే ఏంటంటే ఒకవేళ అవస్థ అయితే అవచ్చు, కవులు వీళ్ళు అనేక రకాల వాళ్ళు ఉంటారు కదా. అందరిలోనూ ఉత్తముడు ఎవరు అంటే తథాస్మిలోకే వేదేత పురుషోత్తమ. లోకంలోనూ వేదంలో కూడా నాకే పురుషోత్తముడు అని పేరు నేను శ్రీకృష్ణుడు చెప్తున్నాను. భగవంతుడిగా పురుషోత్తముడు అని పేరు. పురుషులు అంటే శరీరాల్లో ఉంటున్న వాళ్ళు అని అర్థం. ఈ శరీరమే అక్కర్లే, పురుగు, కుక్క, చీమ, దోమ ఇవన్నీ శరీరాల్లో ఉంటున్నాయి. సకల ప్రాణులు. సకల ప్రాణుల్లో గొప్పవాడు ఎవడనంటే ప్రాణులందరిలో మొదలు ఏముంటుందంటే ప్రతి ప్రాణిలోనూ ఒక చైతన్యం ఉంటుంది. మనకు అని చెప్పుకుంటున్నాం. ఆ చీమలు ఏం చెప్పుకుంటున్నాయో మనకు తెలియదు. మనతో అవి ఏం చెప్పవు. ఒకవేళ ఏదైనా చెప్పినా మనకి అర్థం కాదు. కానీ ప్రతిదానికి ఓ చైతన్యం ఉంటుంది. అహమస్మి అని చైతన్యం ఉంటుంది. నేను జీవిని ఉన్నాను అని. నేను జీవని వెనకాల నుంచి ఉంటుంటే ఏమన్నా అవుతుందేమని భయపడిపోయి పరిగెత్తుకుంటుంది. ముందర వైపు బెల్లం మొక్క పెడితే ఆశపడి ముందరికి వస్తుంది. ప్రతిదానికి కూడా ప్రతి జీవి కూడా ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్య రూపుడిగా ప్రతి జీవిలోనే ఆయనే ఉంటాడు. ఆ జీవుల్లో ఉన్న వాళ్ళందరిలో కూడా అందరికంటే గొప్పవాడు పరమాత్మ. అదే ఆ సంగతి ఉపనిషత్తులు చెబితే కనుక వేదంలోనూ నాకే పురుషోత్తముడు అని పేరు. మామూలుగా లోకంలో కూడా అందరికంటే బలవంతుడు ఎవరు? శ్రీకృష్ణుడు. అందరికంటే అందమైన వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఇంకా ఎవరిని చెప్పుకున్నా శ్రీకృష్ణుడే చెప్పుకుంటున్నాం. కాబట్టి లోకంలో వేదంలో అంతా కూడా ఆయనే పురుషోత్తముడు. ఇంతకు నృసింహుడు అంటే మనకి అంటే అందరిలో ఈ సకల ప్రాణుల్లో ఉత్తమమైనటువంటి పరమాత్మే నృసింహుడు. పరమాచార్య వారు కనిపిస్తున్నారు, మనల్ని పరిస్థితి రక్షిస్తారు. అందుకని నరసింహస్వామి లక్షణాలు మన పురాణాల్లో ఏమి వింటున్నామో అవన్నీ పరమాచార్యుల వారే ఉన్నాయి. పరమాచార్యుల వారే మనం అందరినీ రక్షించేటువంటి నరసింహస్వామి గారు. నరసింహస్వామి గారు గుండెస్మరించుకున్నాం. వాళ్ళు మళ్ళీ పెడతారు. దూరం వెళ్ళాలి. 5 అయింది, మళ్ళీ 5 అయింది పాపం, వాళ్ళు వెళ్ళాలి. మేము అదే కాస్త ఆయనకి నాకు ఒప్పుకున్నంత వరకు చాలా సంతోషం.